అండి. హాయ్. సో బిగ్ బాస్ ఎండింగ్ వచ్చేసింది. ఇన్ని రోజులుగా రసవత్తంగా సాగింది. అయితే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందండి. సో ఇప్పుడు మనకి లాస్ట్లో ఫైనల్గా మనం ఎవరైతే టాప్ 5లో ఉండాలో దాని గురించి గేమ్స్ పెడుతున్నారు. చాలా బాగా ఆడుతున్నారు. కానీ నిన్న ఇమ్మాన్యుల్ గారు అయితే మాత్రం సంజన గారిని తీసుకోవడం నాకు అంత అనిపించలేదు. సంజన గారు కాకుండా తనుజ గారు రితుతో వీళ్ళతో తలబడి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. సో ఇమ్మాన్యుల్ గారు సంజన గారిని తీసుకొని సేఫ్ గేమ్ ఆడారు అనుకోవచ్చా? అలానే అనిపిస్తుంది. ఆయన చెప్పిన రీజన్ కూడా చాలా వరస్ట్గా ఉంది. తర్వాత సంజన గారు అడిగినప్పుడు నువ్వు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అంటే, లైక్ లేదు మమ్మీ, ఇప్పుడు నేను ఒకవేళ వేరే వాళ్ళ చేత ఓడిపోతే అది నాకు చాలా అవమానంగా అనిపిస్తుంది. నీ చేతిలో ఓడిపోతే పర్లేదు, ఒకవేళ నేను ఓడిపోయినా కూడా నువ్వు గెలుస్తావు కాబట్టి, ఒకవేళ నువ్వు గెలిచి నేను ఓడిపోతాను ఏదేదో చెప్పేశాడు మొత్తానికి. కానీ అది ఇప్పుడు సంజన గారు ఒక డైలాగ్ అయితే వేస్తారు అక్కడ, ఏమని నువ్వు అసలు ఓడిపోవు, ఆ విషయం నాకు తెలుసు అని అనింది. అది నిజమే కదా. ఇమ్మాన్యుల్ గారితో సంజన గారు ఆడినప్పుడు ఖచ్చితంగా ఇమ్మాన్యుల్ గారు గెలుస్తారు. సో అలా తెలిసి కావాలని సంజన గారిని టార్గెట్ చేస్తారేమో అనిపించింది. ఓకే. అయితే నిన్న తనుజ గారిని డిమాండ్ పవన్ చాలా ఇబ్బంది పెట్టేశారు. ఆ ఫిజికల్గా పడేయడం కానీ అలా చాలా ఇబ్బంది పెట్టారంటారు. మీరేమంటారు? గేమ్ అనేది గేమ్ అండి, దాంట్లో ఇబ్బంది పెట్టడానికి అనేది ఏం లేదు. ఇప్పుడు ఆయన రీతు ఉంటే మేబీ మీరు అన్నట్టు ఆమెను కావాలని తీసుకెళ్తున్నాడు, పక్కకి కావాలని లాగుతున్నాడు, అదొక పద్ధతి. తనుజ గారు అట్లా ఏం లేదు కాబట్టి తప్పుగా ఏం తీసుకోవద్దు. అక్కడ జస్ట్ వాళ్ళిద్దరూ ఒకటైపోయారు కదా. బర్నీ గారు తనుజ గారు ఈ అబ్బాయి లాగేస్తూ ఉన్నారు. అంటే ఫస్ట్ లాగింది డిమోనే కాదనట్లేదు, కానీ తర్వాత వీళ్ళిద్దరూ ఒకటి అయిపోవడం వల్ల ఏంటంటే మనోడు ఇద్దరు లాగేస్తాడు అనమాట. సో అట్లా జరిగింది తప్ప కావాలని ఏదో ఇంటెన్షనల్గా అయితే తనుజ గారిని పట్టుకొని లాగడం అయితే చేయలేదు. అంటే ఇప్పుడు ఈ లాగిన కారణంగా నెటిజన్లో చెప్తున్నది ఏంటంటే కండబలం ఉంది కానీ బుద్ధి బలం లేదు, అమ్మాయిని ఇలా ఇష్టం వచ్చినట్టు లాగడం కరెక్ట్ కాదు అంటారు. ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో మీరే చెప్పారు, అమ్మాయి కాదు అబ్బాయి కాదు, ఇద్దరికి అలాంటి డిఫరెన్స్లు ఉన్నప్పుడు గేమ్లోకి రాకూడదు కదా. ఇద్దరు డిఫరెన్స్లు ఉన్నప్పుడు గేమ్ పెట్టకూడదు కదా. ఎవరికి వాళ్ళు సపరేట్ పెట్టుకోవాలి కదా అలాంటప్పుడు. మరి ఇప్పుడు ఇదే అమ్మాయిలు వాళ్ళ మీద పడి లాక్కున్నప్పుడు తప్పలేదా అండి? సో టికెట్ ఫినాలే రేస్లో తనుజ గారు టికెట్ వచ్చింది, ఆమెకి ఫినాలేకి వెళ్ళిపోయింది అంటున్నారు. మీరేమంటారు? ఇంకా లేదండి, గేమ్స్ ఆడుతున్నారు. అప్పుడే ఎలా చెప్పేస్తున్నారు మీరు వెళ్ళిపోతుంది అని చెప్పి? అసలు అలా అనుకుంటే స్టార్టింగ్ ఇమ్మాన్యుల్ గారు ఆడుతున్నారు, సో ఆయన గెలుస్తున్నాడు. ఈమె కూడా ఒక గేమ్ గెలిచింది, ఇంకా ఉంది. ఎండింగ్ వరకు చూద్దాం ఎవరికి వస్తుంది ఏంటనేది. డిమాండ్ పవన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎవరైనా వస్తే ఈసారి టికెట్ నేను కొట్టబోతున్నా అని చెప్పేసి అందరికి ఛాలెంజ్ ఇస్తాడు. సో నిన్న జరిగిన గేమ్లో ఓడిపోయాడు. నిన్న జరిగింది ఒక గేమే, అక్కడ ఇంకా చాలా గేమ్లు పెండింగ్ ఉన్నాయి. సో వాటిలో విన్ అవ్వబోతున్నాడు. సమాచారం కూడా వచ్చింది, మనోడు కొట్టబోతున్నాడు టికెట్ ఫినాలి. తనుజ గారు కొట్టబోతున్నారు, ఇమ్మాన్యుల్ గారు కొట్టబోతున్నారు, డిమాండ్ పవన్ కూడా కొట్టబోతున్నారు, మిగతా వాళ్ళు కూడా ఇంకా ఉంది. అదే ఇమ్మాన్యుల్ గారు కూడా కొట్టారని డిక్లేర్ చేస్తున్నారండి. సో అది కూడా చూడాలండి ఇంక మనం. సో ఓకే. అయితే నిన్న జరిగిన అది వచ్చిన టాస్క్లో రీతు గారు ఒక 0 పాయింట్ మీద ఉండిపోయారు. పాపం చిన్నప్పుడు ఆ అమ్మాయి మ్యాథ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు అనిపించింది. మరి చిన్న వాటిని కూడా కనిపెట్టలేకపోయింది. అఫ్కోర్స్ నేనున్నా కూడా కష్టమే అక్కడ, నాకు కూడా రాదు మ్యాథ్స్, అది వేరే విషయం. ఆ ఫిజిక్స్ అని చెప్పింది అంటే ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఫిజిక్స్ పెట్టున్నారు అనుకోండి, అక్కడ నాకు ఫిజిక్స్ రాదు, కెమిస్ట్రీ రాదు, మ్యాథ్సే వచ్చని చెప్తుంది. ఆ కెమిస్ట్రీ వచ్చని మీరు చెప్తున్నట్టున్నారు. భయ ఎవరో మొహం చూపించండి కొంచెం, ఓకేనా? ఇష్టం వచ్చినట్టు అమ్మాయిల గురించి మాట్లాడకండి. సో అట్లా అనమాట. సో అంటే మ్యాథ్స్ రాదని చెప్పింది అక్కడ, బట్ మ్యాథ్స్ ఒకవేళ మ్యాథ్స్ కాబట్టి ఫిజిక్స్ పెట్టుంటే కూడా పాపం ఫిజిక్స్ రాదు నాకు మ్యాథ్స్ వచ్చి అని చెప్పుండేది. చదువు కొంచెం వీక్ అనుకుంటే అది ఒప్పుకుంటే బాగుండేది అని అనిపించింది. ఇమ్మాన్యుల్ గారు సూపర్ అండి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అనుకున్నాను కళ్యాణ్ గారు కొడతారేమో ఆ గేమ్ అనుకున్నాను, బట్ ఇమ్మాన్యుల్ గారు కొట్టారనమాట. హైలైట్ అనమాట నిజంగా ఆ విషయంలో. బట్ రీతు పాపం పరిగెత్తుకొని నేను ఆడతా అని చెప్పి లాస్ట్కి ఎదవైపోయింది ఆ విషయంలో. సరే మనం ఏం చేయలేమన్నమాట అట్లాగా. అండ్ సంజన గారు ఇమ్మాన్యుల్ గారు ఆడిన గేమ్లో కూడా నిజంగా చాలా ఎఫర్ట్స్ పెట్టిందండి సంజన గారు ఈసారి. నిజంగా గేమ్లో చాలా మంచి పోటీ ఇచ్చింది. నిజంగా బై మిస్టేక్గా ఆడుతా తాడు వదిలేసింది, దానివల్ల గివప్ అవ్వడం తప్ప తనైతే గివప్ ఇవ్వలేదు నిజంగా. సో నిజంగా తనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆయన నిన్న టాస్క్ అయితే బాగానే ఆడారు. ఈరోజు ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది మనకి, సో లైవ్లో చూసాను అనమాట. బాగానే ఆడారండి నిజంగానే. కాకపోతే పాపము ఆయన చాలా సేఫ్ నామినేషన్స్ అలా చేస్తున్నారు కాబట్టి ఆయన్ని తీసేస్తారేమో ఈ వీక్ అని నా ఫీలింగ్ అండి. అయితే ఈ వీక్లో సంజన గారు వెళ్ళిపోతారు అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. లాస్ట్ వీకే బ్రతికిపోయింది, ఈ వీక్లో వెళ్ళిపోయింది అని చెప్పేసి. నా పరంగా సంజన గారు కాదు సుమన్ శెట్టి గారు అని చెప్పి టాక్ అండి బయట అయితే మాత్రం. ఎస్. ఓకే. సో ఓవరాల్గా ఈసారి కప్ ఎవరు కొట్టబోతున్నారు? టాప్ 2 ఇప్పుడు నా పరంగా నేను తీసుకుంటే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో వాట్ అంటే ఇంతకుముందు ఇమ్మాన్యుల్ గారు తనుజ అనుకున్నాను, కప్పు అదే
రన్నరు విన్నర్ అని చెప్పి. బట్ ఇప్పుడైతే మాత్రం చెప్తున్నాను, మన ఇమానుయల్ గారు అండ్ డిమోన్ పవన్ అవ్వాలని కోరుకుంటున్నా. మీరు కోరుకోవడం కాదు, బయట బజ్ ఉన్న బజ్ ప్రకారం బయట బజ్ అంటే మాత్రం తనుజ గారికి హైప్ ఉంది ఫస్ట్, తర్వాత కళ్యాణ్ గారికి ఉంది, అట్లా జరుగుతుంది. సో ఇలా బయట బజ్ ప్రకారం వీళ్ళకి ఇస్తే మీరు ఫేర్ గా పరిగణిస్తారా? అస్సలు ఎలా తీసుకుంటాను అలా? ఫస్ట్ నుంచి గేమ్ ఎవరు ఆడుతున్నారు మనకు తెలుసు కదా. అలాంటప్పుడు ఇలాగ ఇచ్చేసి ఎవరు పడితే వాళ్ళకి ఇప్పుడు ఓట్లకి అలా చూసి ఇచ్చేస్తే కష్టం కదా. ఓటింగ్ కూడా ఇంపార్టెంటే, బట్ ఎవరు గేమ్ ఆడుతున్నారు ఏంటనేది కూడా చూడాలి జెన్యున్గా, నా అభిప్రాయం. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.